Hello guys, welcome to the review of the trailer of the movie Ramayana acted by Ranbir Kapoor, Yash and Sai Pallavi. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బ్రహ్మముహూర్తం అని చెప్పి 4:15కి రిలీజ్ చేశారు కదా, దానివల్ల నిద్ర లేదు. పడుకున్నది కూడా 12:45కో పడుకున్నాను నేను. మళ్ళీ 4:14కి కరెక్ట్గా అలారం పెట్టుకొని ఇంకా 14 కూడా కాదు, 4:11కి అలారం పెట్టుకున్నాను నేను. సో ఆ గ్యాప్లో లేచి ఫేస్ వాష్ చేసుకొని హుడీ వేసుకొని వచ్చేసాను. అలా ఉందన్నమాట పరిస్థితి. సో కొంచెం కళ్ళల్లో మొహంలో తెలిసిపోతూ ఉంటుంది, మీకు ఏమనుకోవద్దు. కొంచెం ఆ నిద్రమత్తు, అది నీరసం అదంతా కూడా. సో ఇంకా రామాయణ ట్రైలర్ గురించి చెప్పాలంటే చాలా బాగుందబ్బా, చాలా చాలా బాగుంది. అంటే చాలా స్టఫ్ ఉంది సినిమాలో, చాలా హ్యూజ్ స్టఫ్ ఉంది సినిమాలో. అంటే నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది. అంటే ఎందుకు రామాయణ 2 పార్ట్లుగా తీయబడుతుంది అనే దానికి ఒక క్లారిటీ ఇచ్చారు ఇందులో. అంటే రావణాసురుడు బేసిక్గా ఎందుకు అంత శక్తివంతుడు అనేది కూడా చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే రాముడు ఎంత మంచోడు, ఎంత మంచి రాజు అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేశారు. సో అంటే ఒక సెటప్ అనమాట. రామాయణ పార్ట్ 1 అనేది ఒక ప్రాపర్ సెటప్. రావణాసురుడు ఎంత శక్తివంతుడు అని చెప్పేదనమాట. సో మిగతా సామ్రాజ్యాలను ఎలా చేజిక్కించుకున్నాడు, ఇది అందుకే రావణాసురుడితోనే మొదలుపెట్టారు. రావణాసురుడికి సంబంధించిన యుద్ధంతోనే మొదలుపెట్టినట్టు అయింది నన్ను అడిగితే సినిమాని. దాంతోనే మొదలు పెడతారేమో కూడా మనం చెప్పలేం కూడా. అయితే ఆ సెటప్ అంతా కూడా చాలా బాగా చేశారు. అదైతే చాలా బాగా అనిపించింది. సో కరెక్ట్గా నాకు తెలిసి క్లిఫ్ హ్యాంగర్ ఏంటంటే ఇంకా నాకు తెలిసి రాముడు రావణాసురుడు ఎదురుపడ్డమే నాకు తెలిసి. ఇంకా అదే నాకు తెలిసి అది క్లిఫ్ హ్యాంగర్ అనుకుంటా. సో సెకండ్ పార్ట్ అంతా కూడా రాముడికి రావణాసురుడికి మధ్య యుద్ధం నాకు తెలిసి అది ఉంటుందేమో. అండ్ ఆ యుద్ధంలో మనకేంటంటే సంజీవిని పర్వతానికి సంబంధించినవి అన్నీ ఉంటాయో నాకు తెలిసి. సో బట్ మొత్తం కంప్లీట్గా వార్ఫేరే ఉంటుందా ఏంటి అనేది కూడా ఒకసారి చూడాల్సి ఉంది. సో లేదంటే ఆంజనేయ స్వామి పరిచయంతో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుందా చూడాలి. బట్ క్లిఫ్ హ్యాంగర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పి టాక్ డైరెక్టరే చెప్పారు కదా. లెట్స్ ఈ ట్రైలర్ అయితే మటుకు అవుట్ రైట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, అదైతే క్లియర్. చాలా చాలా బాగుంది. ఎంత స్టఫ్ ఉంచుకొని ఎందుకని రామా గ్లిమ్స్లో అలా వదిలేరు అనే ఒక డౌట్ కూడా వచ్చింది యాక్చువల్గా. సో మేబీ అండర్ ప్లే చేశారేమో అన్న ఫీల్ కూడా కలిగింది. అండ్ ఇందులో ఈ ట్రైలర్లో రావణాసురుడిని కొంచెం ఎలివేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు కొంచెం. అంటే ఎందుకు రావణాసురుడు చాలా శక్తివంతుడు అని కనుక తెలిసినట్టయితేనే రాముడు అతని మీద ఎలా విజయం సాధించాడు అనేది లాస్ట్కి ఒక పవర్ఫుల్ ఎండింగ్ లాగా ఉంటుంది కదా. ఇది బేసిక్గా వెస్ట్రన్ ఆడియన్స్ని కొంచెం ఎక్కువగా టార్గెట్ చేసుకొని తీస్తున్న సినిమా ఇది. సో బేసిక్గా ఇప్పుడు మన కథని వెస్ట్రన్ పీపుల్ అంటే ఇంటర్నేషనల్ పీపుల్ అందరికీ కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో తీస్తున్న సినిమా ఇది. సో అందుకే సోనీ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నారు దీన్ని. సో చాలా గట్టిగానే ప్లాన్ అయితే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. సో ఈ వెస్ట్రన్ ఆడియన్స్కి బేసిక్గా మనకంటే ఆల్రెడీ రామాయణ ఇతిహాసం గురించి, అక్కడ చరిత్ర గురించి ప్రతిదీ ఐడియా ఉంది. సో మనకి రావణాసురుడు ఎంత శక్తివంతుడు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి అది వేరే విషయం. కానీ జనరల్గా కొత్తగా చూసే ఒక అమెరికన్ సిటిజన్కో, లేదా కొత్తగా చూసే ఒక ఆస్ట్రేలియన్ సిటిజన్కో, కొత్తగా చూసే ఒక యూకే సిటిజన్కో ఇది ఒక కొత్త సినిమా అంతే. ఇది ఒక న్యూ చాప్టర్ వాళ్ళకి. ఒక సినిమాటిక్ చాప్టర్లో ఇది ఒక న్యూ చాప్టర్. సో ఇది వాళ్ళకి సినిమా పరంగా కనెక్ట్ కావాల్సి ఉంటుంది కదా. సో దానికోసం అనమాట. సో వాళ్ళకి అర్థం కావడం కోసం ఇది ఇలా రిలీజ్ చేశారు అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాలి కదా, అది కూడా ఆలోచించాలి. సో చాలా చాలా ఫెంటాస్టిక్గా డిజైన్ చేశారు మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ని. కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా చాలా సీన్స్లో కలర్ గ్రేడింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం అన్నీ కూడా. సో టాప్ నాచ్ అబ్బా ఈసారి అయితే మటుకు. విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఫెంటాస్టిక్గా అనిపించాయి అవైతే మటుకు. సో డిఎన్ఈజీ అన్న పేరుకి ఇప్పుడు న్యాయం జరిగింది. సో మేబీ ఇప్పుడు కూడా నాకు తెలిసి కొంచెం జూమ్ వేసి బాగా పట్టి చూస్తే 1 or 2 ఫ్లాస్ అయితే కనబడతాయి విఎఫ్ఎక్స్ పరంగా. కాకపోతే ఏంటంటే ఈసారి విఎఫ్ఎక్స్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చాలా ఏమంటారు ఐ క్యాచీగా ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ టైం ఏదైతే రామా గ్లిమ్స్లో స్టార్టింగ్లో కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ఏవైతే చూపించారో అవి ఇంకా రెండర్ కూడా కాలేదు. రెండర్ కూడా కాకపోయినా కూడా ఇంకా అది రిలీజ్ చేస్తారు మనకు ఆ టైంకి. ప్రాపర్ రెండర్ అవ్వలేదు అప్పుడు. సో అప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ పడినాయి అప్పుడు. అది బేసిక్గా ఇప్పుడు అది లేదు. మొత్తం అంతా కూడా చాలా క్లీన్గా ఉంది.
నేను హిందీ ట్రైలర్ చూసా, తెలుగు ట్రైలర్ చూసా. ఫస్ట్ హిందీయే వచ్చింది. నేను కరెక్ట్గా 4:15 కూర్చున్నాను ల్యాప్టాప్ ముందు. ఏది తీ ట్రైలర్ ఏది అని చెప్పి 4:15 వచ్చింది. వరల్డ్ ఆఫ్ రామాయణ ఛానల్కి వెళ్ళి రెడీగా ఉన్నా. అందుకే నాకు ఐడియా ఉంది దాంట్లోనే వస్తుందని. సో వరల్డ్ ఆఫ్ రామాయణలో టీ సిరీస్ కొలాబరేషన్తో వచ్చింది. ఫస్ట్ హిందీ చూసా. సో ఆ రియాక్షన్ వీడియో అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ రియాక్షన్ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. రియాక్షన్ ఛానల్ది రియాక్షన్ వీడియో ఇది అంటే రికార్డ్ చేశాను. ఫస్ట్ అదే రికార్డ్ చేశాను. హిందీ ఇది రికార్డ్ చేశాను. ఎందుకంటే మరి రాగానే ఇంకా అది పెట్టుకొని కూర్చున్నా ఇంకా రియాక్షన్ కోసం కెమెరా పెట్టుకొని. సో బట్ ఫస్ట్ హిందీ ట్రైలర్ వచ్చింది. తర్వాత 4 నిమిషాలకి ఇది అంతా ప్లే అయిపోయిన తర్వాత తెలుగు ట్రైలర్ వచ్చింది. అంటే వేరే లాంగ్వేజ్ కూడా అప్పుడు రిలీజ్ చేశారు. సో తెలుగు ట్రైలర్ అప్పుడు వచ్చింది. మళ్ళీ తెలుగుది కూడా చూశాను. సో అలా అనమాట టైం రెండూ చూసినట్టు అయింది. బట్ ఫస్ట్ అయితే హిందీ చూసా. సో రియాక్షన్ దాంట్లో హిందీదే ఉంటుంది. అదనమాట పాయింట్. సో నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హిందీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. బట్ తర్వాత తెలుగు చూసినప్పుడు యష్ డబ్బింగ్ తెలుగులోనే బెటర్గా అనిపించింది. అది ఎందుకు అది మనకు అలవాటు అయిపోవడం వల్ల ఏమో మరి ఇంకా. బట్ యష్ డబ్బింగ్ తెలుగులోనే బాగా అనిపించింది. అండ్ మిగతా అందరూ ఈవెన్ రణ్బీర్ కపూర్ది కూడా డబ్బింగ్ తెలుగులోనే బాగున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఎందుకో పోస్ట్ యానిమల్ అట్లా అనిపిస్తుంది నాకైతే మటుకు. సో బాగుంది మొత్తం అన్నీ కూడా. చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అండ్ వాళ్ళు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టారో అదంతా తెలుస్తోంది అందులో, అదంతా కనబడుతోంది అందులో. ఒక్క అది ఏంటది అదేమంటారు ఆ వనవాసం గురించి వెళ్ళే సీక్వెన్స్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఎందుకో కాస్ట్యూమ్ డిజైనింగ్ కొంచెం దెబ్బ కొట్టిన ఫీలింగ్ కలిగింది. సో అదెక్కడ కొంచెం అంటే మేబీ రాత్రిపూట కదా, రాత్రిపూట కూడా కొంచెం రిచ్ శారీలు ఎందుకు వేసుకుంటారని అని చెప్పి ఏదో కొంచెం నార్మల్గా పెట్టినట్టు అయ్యింది. బట్ ఎక్కడో కొంచెం అక్కడ కాస్ట్యూమ్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అంతే, అదొకటి చూస్తున్నంతసేపు ఎంత నైట్ టైం అయితే మటుకు మరీ ఇతిహాసం టైంలో కూడా ఇలాగే ఉంటారా, అది కాదు కదా అన్న పాయింట్ అయితే మైండ్లోకి వచ్చింది. సో అదొక్కటైతే ఉంది. ఇంకెలా చిన్న చిన్నవే ఉన్నాయి, చాలా చిన్నవి మైన్యూట్ థింగ్స్ అవన్నీ కూడా. సో అవి అసలు పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదనిపించింది. ఎందుకంటే మెయిన్ థింగ్స్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పవర్ఫుల్గా డిజైన్ చేసి చూపించారు మనకి ట్రైలర్లో. అండ్ బేసిక్గా అడవిలో షార్ట్స్ కానీ ప్రతిదీ విఎఫ్ఎక్స్ చాలా చాలా బాగున్నాయి. సో అడవిలో షార్ట్స్ కానీ లేదంటే ఆ యుద్ధానికి సంబంధించింది, అంటే రావణాసురుడి యుద్ధానికి సంబంధించింది, తర్వాత ఆ శేష జనావాహం ఏదైతే ఉందో ప్రజానీకం వాటిల ముందు రావణాసురుడు అట్లా నిలబడి చూస్తున్న షార్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి అసలు. సో నాకు చాలా బాగా అనిపించింది మొత్తం అంతా కూడా. కాకపోతే అదే అంటున్నా కదా, ఇంత మంచి స్టఫ్ ఉంచుకొని ఎందుకని అట్లా అనేది ఇంకా రామా గ్లిమ్స్ వాళ్ళకే తెలియాలి ఎందుకు అలా చేశారు. తర్వాత రెండోది సరే ఓకే, నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ ఉంది నాకు. ఏంటంటే సరే ఇంత గట్టిగా ప్లాన్ చేశారు కదా, కానీ ఇప్పుడు బేసిక్గా ఇది వెస్టర్న్ ఆడియన్స్కి ఎంతవరకు ఎక్కుతుంది అది కూడా చూడాలని ఉంది నాకు. రామాయణ మూవీది కూడా కలెక్షన్ రిపోర్ట్స్ చేస్తాను నేను. టాక్సిక్, రామాయణ ఇవన్నీ కూడా చేస్తాను. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు ఇవన్నీ అండ్ రామాయణ బేసిక్గా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రామాయణ ఇట్స్ నాట్ జస్ట్ ఎ నార్మల్ మూవీ కదా. రామాయణ ఈజ్ వే మోర్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అనమాట, అంటే బడ్జెట్ పరంగా. సో అండ్ కథ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న స్టోరీ, దాన్ని ప్రాపర్గా కన్వే చేయగలిగితే. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో చూద్దాం మరి వెస్టర్న్ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అలాగా అనేది, అది మరి పరిస్థితి. సో మీ ఒపీనియన్ ఏంటి రామాయణ గ్లిమ్స్ చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సారీ గ్లిమ్స్ అన్నట్టు టీజర్ చాలా చాలా బాగా అనిపించింది. టీజర్ అంటే ట్రైలర్ అదే రామాయణ ట్రైలర్ చాలా చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకైతే మటుకు. సో మీకేమనిపించిందో చెప్పండి, ఎలా ఉంది ట్రైలర్ అయితే మటుకు. విఎఫ్ఎక్స్ అద్దరింది నాకైతే మటుకు. మీ ఒపీనియన్ ఏంటి విఎఫ్ఎక్స్ మీద, జటాయు సీక్వెన్స్ అవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రియాక్షన్ ఛానల్లో వీడియో ఉంటుంది, అది చూడటం మర్చిపోకండి. సో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో రియాక్షన్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను.
సో ఈ నిద్రమత్తులోనే మరి ఇంకా రియాక్షన్ కూడా ఉంటుంది మరి ఇంకా. సో చూడడానికైతే ట్రై చేయండి. అది ఇంకా హిందీ ట్రైలర్తో రియాక్షన్. సో చూడడానికైతే ట్రై చేయండి. కొంచెం ఎలాగ మీరు కూడా తెలుగు ట్రైలరే చూస్తారు కదా మోస్ట్లీ. సో హిందీ ట్రైలర్లో రియాక్షన్ కూడా చూడడానికైతే ట్రై చేయండి. సో దట్స్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.